ఓ ఎవడివరా నీవు? ఉబ్బట్ట ఉబ్బట్ట ఏది? తినలా ఏయ్, ఓలిగంట ఉబ్బట్లు ఓలిగలు కాదు అడుగుతున్నది. ఓలిగా నీవెవడి అంటున్నా? మా మా ఊరా మా పేరా ఏ ఊరి మీది? పాల్గొండ. పాల్గొండ. ఇక్కడికి ఎందుకు వచ్చావు? కష్టాలు నువ్వు పుట్టకోసి ఏడుస్తాండ, కళ్ళు మంట అయితే దుద్దుకుంటా ఏడ్సద్దు అంట. ఏమో ఏడుస్తాను అనుకున్నావురా? మాకు 20 ఏళ్ళ వానలు పడే. 20 ఏళ్ళ నుంచి వానలు లేవు. 20 ఏళ్ళ నుంచి వానలు లేవు. చెరువులు తిన్నాం, మర్రులు పోతాయి. అవి ఎట్లా? రైలే ఒకటో పోస్తున్నాడు తూములేక నీళ్ళు జగ్గుతా. ఆ జగ్గు ఎంత ఉందిరా? ఆ తూము ఎంత ఉందో? తూములు కథ మనకు వద్దులే. 20 ఏళ్ళ నుంచి వానలు లేక చెరువులు తిన్నాం మరువులు పోతంటే 900 నీళ్ళు మా ఊర్లో బతకలేక బెంగళూరుకి పోతంటే అప్పుడు నేను చెప్పిన ఎవరు ఎక్కడ బాధనక అందరినీ నేనే సాకుతా అని చెప్పిన. ఏమంతమందిని సాకేదాన్ని నువ్వేనా పెద్ద భూస్వామేమే? ఊరందరికీ అర్థమాస్తుంటే చెరువు కింద మాకే అర్థం ఉంది. మీకే అర్థం ఉందా? ఎన్ని ఎకరాలు ఉందిరా? 3 కుంటలు ఉంది. 3 కుంట్ల కోసమా ఈ బడాయి మాటలు చెప్తున్నా? 3 కుంట్లకు నన్ను 150 ట్రాక్టర్లు పెట్టి దున్నిచ్చిన. 6 లక్షలు అయింది డీజిల్కు. డీజిల్కే 16 లక్షలు డ్రైవర్లకు ఇచ్చిన బత్తాల్లో. ఇంకేమే నన్ను 150 ట్రాక్టర్లు దున్నిండి మడి పెద్ద రవణమ్మ, చిన్న రవణమ్మ, ఎంగట్లచ్చమ్మ, శ్యామల, శంకరమ్మ, మహేశ్వరి, రిషిత, దీక్షిత వాళ్ళు 7 మంది నాటినారు. 7 మంది నాటినారు. వాళ్ళు నాటిండి మడి సుమారుగా పోలుమాను పొడుగు పెరిగింది. మడి పోలుమాను పొడుగు పెరుగుతుందా? అది ఏం మనుషుల్లో పెట్టుకొని నాటినారు. ఆ మడి చూసేకి చిత్తూరు జిల్లా, అన్నమయ్య జిల్లా, కడప, కర్నూలు, ఆదోని, బాపట్ల, తెనాలి, చింతపర్తి, వాయిలపాడు, పలమనేరు, కలికిరి, వాయిలపాడు ఇది జనాలు చూసేకి వచ్చిండు వాళ్ళు. అవునా? అంత బాగుందా? వచ్చి చూసినారు. ఆ పొద్దు సాయంత్రమే నీళ్ళు అయిపోయినాయి. ఎవరో దిష్టి పెట్టారు నీ మడికి? మడి ఎండిపోతాందని 16 దినాలు అన్నం తినేలా నేను. 16 దినాలు అన్నం తినుకుంటే ఎవరు తిని బతికినవరా? ఇడ్లీ, దోశ, వడ, చపాతి, పూరి, పొంగలు, ఓతప్పము, ఎగ్ దోశ, మసాలా దోశ, ప్లెయిన్ దోశ అట్లాంటివి తింటా అంటే. నీకు ఇంకేం రాగురా? కావాల్సినవి తించేస్తాను. ఇంకా మధ్యాహ్నం ఇప్పుడు బొచ్చు మిఠాయి తింటా అంటే. పీచు మిఠాయి? పీచు మిఠాయి పీచు. అయినా నేను మడి ఎండిపోతుందని ఏడ్చుకుంటా అంటే ఈ కొక్కింటి క్రాస్ వాళ్ళు చూసి రాశంకర ఏడ్సద్దని చెప్పి ఆ చిన్నపాప సంఘమిత్రకు ఫోన్ చేసి 4 బ్యాంకులేకి బియ్యి ₹1 ఎత్తుకొని వచ్చి ఇచ్చినారు 60 మంది. 4 బ్యాంకుల్లో ₹1 ఎట్లా తెచ్చింది? అది ఎట్లా తెచ్చారు స్వామి? ఆ ₹1 ఎత్తుకొని వెంకటేశ్వర నేను బెంగళూరుకి బియ్యి వాటర్ ప్యాకెట్ వేసుకొని వచ్చాము. వాటర్ ప్యాకెట్ కా? ఎవరు? వెంకటేశ్వర నేను. ఏమిట్లో పోయిండ్రి? కార్లో వాళ్ళది ఉంది స్విఫ్ట్ డిజైర్. బాడికి ఇచ్చేస్తే ₹1.5. ఆయనేంద్ర బాగుపడేదే ఉన్నీళ్ళ శంకర మనమైన ఆ వాటర్ ప్యాకెట్ వేసుకొని వచ్చిన క్రాష్లో అందరూ నిద్రపోయినారు. అప్పుడు నానిపేసిన మడి ఇంకేమో నిక్కరా మడి అంటే మళ్ళీ వారానికి అయిపోయింది మడి వాటర్ ప్యాకెట్ తోనే. ఆ మడి అయిపోయింది. కొంచెం ఏందో పులుపు కొడతా అంటే ముందు కొట్టి వీని బాసాన్ని పిలిస్తే వీని కొట్టేసి గనిలో పడిపోయినాడు. ఆ పొద్దు చూసిపోయింది పనులు అవి కిందకి దొర్లుకున్నాడు. అయినా మడిగోసకి రాండి కంటే ఊరగాని రాలేదే మా ఎండప్ప ఒరిగిడ్డి నవ్వు అవుతుందండి. వెళ్ళిన వాళ్ళు ఏంది లేనిదేనే ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తే ఎమ్మెల్యే దగ్గర కూడా మాట ఉంది. ఎవరు నెంబర్ అయినా ఉంటుంది నా తవా. అవునా? ఫోన్ చేసినాను లేదు కిర్రని ఎట్లా పరిచయం నీకు? నాకు బాగా నన్ను గౌరవిస్తాడు. పోవు ఏమంటాడు? ఎప్పుడన్నా ఎదురుపోతే పక్కకు పోరా అంటాడు. ఇదేం పరిచయం రా? అట్లాడితే నేను పెట్టుకోండి. అడిగితే ఎట్లా గెలిచినావు నాకేమన్నా సహాయం చేయండి ఏం కావాలన్నా మడిగోసేకి మిషన్లు అడిగితే 3 కుంటలు కోసేకి 9 మిషన్లు పంపించినాడు. ఈ 3 కుంటలు కోసేకి 7 రోజులు పట్టినది కోసేది. 8,000 నన్ను 136 ట్రాక్టర్లు వడ్లతో లెక్క పిలిపించిన 14 చేసి ఇప్పుడు వడ్లేక దోసేకి. ఆహా కాదు వడ్లు వడ్లు అడిగియా వడ్లయ్యా వడ్లు అడిగయ్యా నువ్వా ఎన్ని లోలయ్యాయప్ప? 1.5 షాట్ అయినాయప్ప. ఒరేయ్ ఇట్లా ఓటు మాట చెప్పుకుని ఆడ బతుకుతా ఉండవు నువ్వు. ఇట్లా ఓటు మాటలు చెప్తానని రాత్రి మా ఊర్లో గలాట 100 మంది వచ్చినారు. నా మీదకి 100 మంది ఒక పక్క నేను ఒక పక్క రెయ్యంత రంపెప్ప వాళ్ళు వచ్చినారు. నేను పోయిన అది ఏమి గలాటో నాకు అది దేవుడు ఎంత బెల్లం ఇచ్చినాడు ఏమో. బెల్లం కదా
బలము బలము 100 మందిలో ఒకటి కానీ టచ్ చేయలే నన్ను. ఒకటి గంట టచ్ చేయలేదు. మరి నువ్వేం చేసినావు? రే అంత గెడేసుకోమనుకోండి. బతుకు ఒకరినన్నా కూడా సావరాదేవిరా. ఏంటి కొట్టాలి కన్నా కొడుకులతానే. మళ్ళీ 5 గంటలకు పాస్ పోతామని ఇంటికి ఎల్దీసిన అంతే. బ్యాటరీ మామూలుగా బ్యాటరీ లేదు పాన్లే. ఆ చిన్నపాప చూసేసింది. నేను బయట వచ్చిండేది. స్వామి పెద్ద మనుషులు పిలిపించినారు, పంచాయతీ పెట్టినారు, వాళ్ళే రంపులే. ఏమిరా మాకు నిద్ర లేకుండా చేసినావు, ఇంక వెళ్ళిపోరా అని. ఇంతమంది తా ఎందుకు ఏట్లు తినేదని వెళ్ళిపోతా అంటే ఒక లేచి తిట్టి నన్ను. ఏ భద్రం ఇంక ఇట్లా మాటలు చెప్పేవన్నా. పా నాకు ఆడున్న కోపం వాని మీదకి మళ్ళీ చూడు. అయ్యా ఏ నా కొడక నిన్నేరా, నిన్నే నా కొడక ఎక్కడ చూస్తాండేది అంటే అంట్లే నా కొడక ఉండరా నా కొడక అంటే అనింది చెప్తాను నువ్వు ఉండు. ఇది దర్బారా, ఇది లేకుంటే నాకు పని చేయదే. అది లేకపోతే ఎవరికి పని చేయదు, గమనం ఉండు. యాటిబిని ఇట్లే చెప్తారా? నువ్వేంది నన్ను నా పుడుగోసే బెదిరించేదంటే బా వాళ్ళు ఒక మాట అండ్రిప్ప పెద్ద మనుషులు. ఏమంటారా? పోరా ఇంతమంది చెప్తే మేము వినవు, మళ్ళా ఏ రోజులకి బి చెప్తానంటావు కదా, చెప్పుకోపో, ఎవరికన్నా చెప్పుకోపో. నీ మాటలకు మొక్కుడతాడు చూడు, వాడెంత పనికి మళ్ళీ నా కొడుకు అని చెప్పిరి. నిజమేలే. ఇప్పుడు నీ మాటకు మొక్కుంటుంది నేనే కదరా. నువ్వే అంటే నేను పనికి మళ్ళీ నా కొడుకు. అది ఎట్లా మనకు తెలుదు. పో నువ్వెంతలకే నా కొడుకురు. నువ్వు ఏంటో చెప్తాను, మూకుడుతానే ఉండా ఆఖరికి నేను పరికి మళ్ళీ నా కొడుకుని చేస్తేవి. గబ్బు నా కొడుకు అంటించో ఏం టపాస్ నేను అంటించేకే తలారి చెప్పుపా. ఎవరు నీ ఎక్క అంటాడు? ఓక్క నింది ఓక్క